అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాని వెనకట సామధాన భేద దండోపాయాలతోని లొంగ తీసుకునేది అని పెద్దలు చెప్తారు కదా. హాగో దాంట్లో భేదాన్ని నమ్ముకున్నట్టున్నది కాంగ్రెస్ పార్టీ. సర్కారు చేసిన మంచి పనులు ఏం లేవు, జనానికి వేసే మేలేం లేదు. నోరు మంచిదైతే ఊరంతా మంచిదైతుంది అన్నట్టు సీఎం నోరు తెరిస్తే బూతులే వస్తాయి. అట్లా కూడా ఓట్లు పడేటట్టు లేవు. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎట్లా గెలవాలి, పైసలు ఎగజల్లుడు ఒక్కటే గతి అన్నట్టు కోట్ల కోట్లు కొంపలలా పెట్టుకొని ఓటర్లను మాయ చేయాలని చూస్తున్నారట. ఓ కాంగ్రెస్ లీడర్ ఇంట్లో కట్టల కట్టలు పెట్టల నిండి ఉన్నాయని ఎట్లా తెలిసిందో బీఆర్ఎస్ పార్టీలకు గులాబీ దండు శీమల దండు తీరుగా ఆ కాంగ్రెస్ లీడర్ ఇంటి మీదకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ పైసలు సీజ్ చేయాలని లొల్లికి దిగింది. మిగతా వాళ్ళందరూ మీడియా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ పొద్దునాగే టీఆర్ఎస్ నాయకులు మర్రి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మీద, అదేవిధంగా ఇతర ఎమ్మెల్సీలు రవీంద్రరావు మీద కూడా ఇవాళ దాడి చేసిండ్రు. మరి అప్పుడు మీడియాలో చేసిండ్రు, ఇక్కడ ఎందుకు మీడియాలో చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. ఖచ్చితంగా మీడియాను ఎంత గేట్ ఉన్నది వాళ్ళు పెట్టిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ సెంట్రల్ ఏజెన్సీస్ కి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇక్కడ పోలీస్ కుమ్మక్కై ఇక్కడ ఉన్న మీడియా రానియట్లేదు. ఖచ్చితంగా ఇవాళ మీడియాను వెంటనే రానియాలని చెప్పేసి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతున్నాం. మీడియాని రాణిస్తలేరట, పోలీసులు బీఆర్ఎస్ పార్టీలను లోపలికి ఓనిస్తలేరట. అన్ని తీర్ల డిపార్ట్మెంట్లు కుమ్మక్కయి 11వ తారీఖున జరిగే ఓటింగ్ కు పొట్టు పొట్టు పైసలు వంచబోతున్నారట. ఇగో గిది ప్రజాప్రభుత్వం, ఇగో గిది రాజ్యాంగబద్ధంగా నడిచే సర్కారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ ఏరియాలో జరిగింది లొల్లి. కాంగ్రెస్ పైసలు వంచటానికి ఒక్క ఏరియాలే కాదు, ఓ 10-15 జాగాలలో బ్యాగులు నింపుకొని తయారుగా ఉన్నదట. ఇట్లా కూడా జనం పైసలు తీసుకొని ఓట్లు వేయాలనుకుంటే రిగ్గింగ్ చేసి ఓటింగ్ కు రానోళ్ళ ఓటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేసుకొని గెలవాలనే చక్కని ప్లానింగ్ లో కూడా ఉన్నారట. కానీ మేమేం తక్కువ కాదన్నట్టు గులాబీ దండు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీలో మూటలు దొరకబట్టే పనే ఉన్నారట. కానీ జూబ్లీహిల్స్ జనాలు కాంగ్రెస్ వాళ్ళ చిల్లర పైసలకు లొంగమని గట్టిగానే నిర్ణయం తీసుకున్నారట. ఇగో చూడాలి, లెక్కకైతే పట్టుకున్నదల్లా బంగారం అవుతున్నది అంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి నోట్ల నుంచి ఏ మాట బయటకు వచ్చినా తనకే అడ్డం తిరుగుతున్నది. సీఎం టాప్ గేర్ వేద్దాం అనుకుంటే అది రివర్స్ గేర్ అవుతున్నది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార రోడ్ షోలో మాట్లాడుకుంటా కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింల బతుకు లేదు అన్నట్టు మాట్లాడింది కదా. ఆగో దానికి ఓ సాయబన్న चंबल जारसिनट्टु समाधान చెప్పి हमारा चीफ मिनिस्टर 2 दिन पहले ये बोल दिया था कि कांग्रेस है तो मुसलमान है, और बेवकूफ को यही नहीं मालूम कि मुसलमान है तो तेरी कांग्रेस है। और आज पूरे मुल्क के अंदर तेरी कांग्रेस का वजूद हम मुसलमानों के वोटों की बुनियाद पर है। अगर मुसलमान तुझे उठाकर पटकने पर आ जाए, चैलेंज है अब्दुल मोइज शामजी का, कल इलेक्शन रखा के देख दे, फिर परसों तेरा ख्वाब बन जाएगी तेरी ये सीएमशिप की सीट। जब हद से ज्यादा मस्ती चढ़ती है ना तो ऐसी बातें जबान पर आती। మేము ఉండుడు కాదు, ఈ బేవకూఫ్ కు ముస్లింలు లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉండదన్న సంగతి తెలియదు. నీకు దమ్ముంటే రేపు ఎన్నికలు పెట్టు, నీ సీఎం సీట్ ఉంటే అడుగు అంటున్నాడు. అన్నట్టు గట్టిగానే గరమైండు. పొగరు బల్పు నెత్తికెక్కితే గిసొంటి మాటలే వస్తాయి. సాయబన్నలు ఇజ్జత్తో బతుకుతారు, ఇజ్జత్ కోసం సావనైనా చేస్తారు గాని గిసొంటి మాటలు వాడుకుంటూ ఉండరు అన్నట్టు బాలకృష్ణ తిరుగ కుణమండిండు. పాయన ఉన్న ఇజ్జత్ అంతా వాయన. ఒకళ్ళని ఒకటి ఎందుకు అనాలి, వాళ్ళతో 100 ఎందుకు వాడాలి? ఓట్లు వేస్తారు కావచ్చని కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు రక్షణ ఇస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు అంతమవుతారు అన్నట్టు ఎందుకు మాట్లాడాలి? గిట్ల వీళ్ళతో ఎందుకు వార్తలు పెట్టించుకోవాలని మాట్లాడుకుంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. జర మాఫ్ చేయుండ్రి, మమ్మల్ని క్షమించుండ్రి, బుద్ధి గడ్డి తిన్నది అనుకోండ్రి, నడి రోడ్డు మీద గజ్జి కుక్క గలీజ్ పని చేసిందని చూసి చూడనట్టు ఉండుండ్రి. ఇవి చేతులు కాదు కాలు అనుకోండ్రి, మీ బాంచ మీ కాలు మొక్తం, మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకోండి అన్నట్టు తెగబతిలాడుతున్నారట. కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళు. సార్ మీరు ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నారంటే, ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నోళ్ళు, నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదా అన్నోళ్ళు, మైక్ పట్టుకొని కేసీఆర్ పరిపాలన మంచిగా ఉన్నదని కష్టం మీద కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు
ఇప్పుడు చేతులు విసుక్కుంటాన్రట. బీఆర్ఎస్ పార్టీ తలుపులు ఎప్పుడు తీస్తుందా అని ఎదురు చూస్తున్నారట. అందుకే బతిమలాడే ప్రోగ్రాం పెట్టుకున్నాడట. మందితో మంతనాలు చేస్తున్నారట. రాంగ్ రూట్ల రాయబారాలు నడుపుతున్నారట. మళ్ళా కారెక్కాలనే కాయస్ ఉన్నది మాకు, జర డోర్ లాక్ దియ్యుండ్రి అని ఒకటే అడుగుడు అడుగుతున్నారట. మరి కాంగ్రెస్ పార్టీలో జరిగిన 2 ఏళ్లకే వాళ్ళకు ముఖం ఎందుకు ఇచ్చినట్టు అయిందో ఏమో గాని, ప్లీజ్ మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోండి అని విశ్వ ప్రయత్నాలు విరివిరిగా చేస్తున్నారట. ఉప ఎన్నికల తర్వాత అయితే మనల్నే దేకేటోళ్లే ఉండరు కాబట్టి ఎలక్షన్ కంటే ముందే సొంత గూటికి చేరాలని తెగ ఆరాట పడుతున్నారట. కడియము, తెల్లము, దానము, అరికె పూడీలు గాక కడుమోళ్ళంతా కాంగ్రెస్ కండువ కిందేసి కారు గుర్తు కండువ కప్పుకోవాలని తహతహలు ఆడుతున్నారట. వచ్చే ఎన్నికల నాటికి మా మెంతులు నానయ్యని మంతనాలు చేస్తున్నారట. భవిష్యత్తు కోసమే కాదు, ఇప్పుడున్న పదవి 3 ఏళ్ళు పదిలంగా ఉండాలన్న కారు ఎక్కాల్సిందే అని ఖరాఖండిగా నిర్ణయం తీసుకున్నారట. సుప్రీంకోర్టు ఆర్డర్లు, స్పీకర్ విచారణలు, బీఆర్ఎస్ పార్టీ లాయర్లు గట్టి వాదనలు, అన్నింటికి మించి కాంగ్రెస్ పార్టీ అంటే జనం కసిరించుకునుడు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి తెగ దండలాడుతున్నారట. మరి బీఆర్ఎస్ పార్టీలు కార్డోర్ తీస్తారా? కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లను కాలగర్భంలో కలిసేటట్టు చేస్తారా? చూడాలి. ప్రజలకు ఉపయోగం లేని, ప్రయోజనం లేని కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్, కాళేశ్వరం చూపించి ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు? ఎట్లా సెక్రటేరియట్, కమాండ్ కంట్రోల్ రూము, కాళేశ్వరం జనానికి పనికిరానియా? ఏంది సీఎం సార్ అట్లా మాట్లాడుతున్నావు? కాళేశ్వరం పనికిరానిదే అయితే కట్కలొత్తి నీళ్లు బారిచ్చిండు కదా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అప్పుడు ఎట్లా పనికొచ్చింది సారు? అంతేకాదు, కమాండ్ కంట్రోల్ రూమ్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రాటుదేలినాయి అంటున్నారు. అది ఎట్లా సాధ్యమైంది సారు? జనాలకు అక్కరకు రాదు సెక్రటేరియట్ అన్నప్పుడు సచివాలయంలో మంత్రిమండలి మీటింగులు పెడుతున్నారు ఎందుకు సారు? ప్రజలకు అక్కరకు రాని నిర్ణయాలు చేసి దానికేనా? కేసీఆర్ కట్టినవి ఉపయోగించుకున్నాడు రాక వాటి ఇలువ తెలియక పనికిరాని మాటలు మాట్లాడుతున్నావా అని అంటున్నారు తెలంగాణ జనాలు. ఇక ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అయితే చింతబరిగలతోని మైల పోలు తీసినట్టు చేసిండు. కమాండ్ కంట్రోలు ఉపయోగం లేదు కేసీఆర్ మా మీద నిఘా పెట్టడానికి. మరి పెడుతున్నావు ఇప్పుడు నిఘా? ఇప్పుడు నువ్వు నిఘా పెట్టడానికి ఆడ కూర్చుంటున్నావు రోజు 18 గంటలు కేవలం ఆ పనే చేస్తున్నావు అన్నట్ట. ప్రతిపక్ష నాయకులపైన నిఘా పెట్టే పనే చేస్తున్నావు ఆడ కూర్చొని. కేసీఆర్ మహా అయితే ఒక్కసారి ఇనాగ్రేషన్ పోయిండు, ఆ తర్వాత ఒకసారి పోయిండేమంతే. అక్కడ చేయాల్సింది పని పోలీసులు. కేసీఆర్ చేయించాల్సిన పని చేయించండి కాబట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పూర్తి కంట్రోల్లో ఉంది ఆనాడు శాంతి భద్రతల విషయంలో. ఇవాళ నువ్వు చేయకూడని పనులు చేస్తున్నట్టు వాడు కూర్చొని అందుకని శాంతి భద్రతలు కంట్రోల్ తప్పుతున్నాయి. 50% పై క్రైమ్ పెరిగింది. నిజమే, నీ దృష్టిలో ప్రజలకు ఉపయోగపడే ఏది కూడా ఉపయోగపడి కావు నీ దృష్టిలో. అట్లనే మొన్నటి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ముచ్చటను యాదికి చేసిండు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ను రిఫరెండంగా భావిస్తారా మీరు? ఇప్పుడు రాజిరెడ్డి ఈ అన్ని కాలం చెల్లిపోయిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు. ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క పనితనానికి పరీక్షనే. ప్రతి ఎన్నికల్లో వచ్చే ఫలితాలను గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా బాగా పనిచేయాలి, పరిపాలన అందించాలి, పేదలకు సహాయం చేయాలనేదే మా ఆలోచన. ఇట్లా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిలా భయం ఉన్నదని, గుండెల్లా గుబులు పుట్టిందని, మేకపోతు గాంభీర్యం తప్ప మేలైన ధైర్యం లేదన్నట్టు చెప్పిండు. ఒక్క మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం మొదలైంది. రేవంత్ రెడ్డి మాటలలో తడబాటు కనపడుతుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత తనకేదో ఉపద్రవం వస్తున్నట్టుంది, తన పదవికి దానికి ఎసరు వస్తున్నట్టుంది. ఆ గందరగోళం నుంచెల్లి ఇటువంటి భాష ఉపయోగిస్తున్నాడు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. దానివల్ల ఇంకా తప్పులు ఎక్కువ చేస్తున్నావు తప్ప నేర్చుకునే ప్రయత్నం చేస్తలేవు. ఇక బీహార్కు పోయి వచ్చిరాని భాష మాట్లాడితే వాళ్ళు బల కొట్టిర్రు, అక్కడ నీ అక్కర లేదని ఎల్లగొట్టి ఇజ్జత్ తీసిర్రు అన్నట్టు చెప్పిండు. బీహార్ పోతే ఎల్లగొట్టే పరిస్థితి తెచ్చుకుంటువి నోటితోని. నేను ఎలగొట్టిరి పొంగులేటిని పిలిపించుకోండి. అర్థం కావట్లేదా ఇంకా నీకు? నీ అజ్ఞానానికి అధికారం తోడయ్యేవరికి అహంకారం పెరిగిపోయింది. దాంట్లో నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి బంద్ చేయి, కేటీఆర్తో పోల్చుకోవడం బంద్ చేయి. దాంతో నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది కొంచెం. పదవులతో రాదు ఎప్పుడు కూడా మనుషులకి.
గొప్పతనం, గౌరవం, పేరు, మంచి పేరు పదవులతో రాదు. చేసే పనులతో వస్తుంది, ప్రవర్తనతో వస్తుంది, మాట్లాడే మాటతో వస్తుంది. అవి నేర్చుకో కావాలంటే కేటీఆర్ నుంచి, కేసీఆర్ నుంచి. అందుకంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయి. గిట్లా సీఎం రేవంత్ రెడ్డికి శుద్ధులు చెప్పుకుంటేనే సురుకులు పెట్టిండు. అవసరమైతే ఓ టీచర్ను పెట్టుకొని నేర్చుకో అన్నట్టు చమత్కారం చేసిండు. ఇంకా దరిద్రమైన ముచ్చటేంటిదో చెప్పిండు, అది కూడా నుండ్రి. ఇంకా దరిద్రంగా తను చేసింది చెప్పుకోవడానికి లేక కేటీఆర్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుండో అభివృద్ధి మీద పదం మాట్లాడదామని మా చంద్రబాబు నాయుడు చేసిండు, మా రాజశేఖర రెడ్డి చేసిండు. సిగ్గు అనిపించదా? నువ్వు పెత్తనం తీసుకొని నేను మునగానే వచ్చినాక నాయన చేసింది, తాత చేసింది చెప్పుకొని తిరుగుతావా? మా నాయన నల్ల గుర్రాన్ని నాట్యం ఆడిచ్చిండు, మా తాత ఎల్ల గుర్రం మించాలి ఎగిరి దునికిడని చెప్పుడు కాదు. నువ్వు ఏ గుర్రం ఎక్కి సవారీ చేస్తున్నావో చెప్పక వెనుకటి ముచ్చట్లు చెప్పుడు ఏందని దయ్యాన్ని ఇడిపించేటప్పుడు యాప మండలతో కొట్టినట్టు చేసిండు. యో గిట్లా సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద ఒక్కొక్క ముచ్చట వల్లించుకుంటా చెవులు వచ్చినంత పనిచేసిండు. మిరప చెట్టుకు కాస్తాయి టమాటకాయలో, టమాటకాయలో, మిరప చెట్టుకు కాస్తాయి వంకాయలో, వంకాయలో అని పాట మార్చి పాడుకోవాలి కావచ్చు ఇప్పటి నుంచి వెళ్ళి. మరి అట్లనే కాసినాయి మిరప చెట్టుకు వంకాయలు, టమాటకాయలు. అవును, ఇది నేను ఎన్నడూ చెప్పలేదు, ఇదేందయ్యా ఇది అని బతుకుంటే బ్రహ్మం గారు కూడా పరిశాన్ అయ్యేటోడు కావచ్చు ఈ ముచ్చటిని. ఎన్టీఆర్ జిల్లా తక్కెలపాడులో ఓ రైతన్న అన్ని చెట్ల తీరుగానే గీ చెట్టును కూడా సాలు తీసి నాటిండట. అన్ని చెట్లు పూతలు పూసి మిర్చికాయలు కాస్తే గీ చెట్టు తొండి చేసిందట. నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదురా అని మహేష్ బాబు పాట ఉన్నట్టు నా రూటే సపరేట్ అన్నట్టు వంకాయలు, టమాటాకాయలు కాసిందట. ఓర్ని ఇచ్చంత్రం పాడుగాను, లోకం ఉంటదా ముందట ముందట మునిగిపోతుందా అన్నట్టే పరిశాన్ అవుతున్నారట దీన్ని తీరు చూసిన జనాలు. మిరప చెట్టుకు ఏ రేకాయలు కాసినాయంటే అది దేవుని మయమే కావచ్చు, కల్కి అద్భుతమే కావచ్చు అనే మాటలు మొదలుపెట్టిర్రట. ఇంకా ఇప్పటి వరకైతే ఎంటికలు ఇరబూసుకొని సిగమూగుడు, పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టుడు, కోళ్ళు గొర్రెలు కోసుడు సురువు కాలేదు ఇప్పటి వరకైతే. ఇక శాస్త్రం చదివిన పెద్ద సార్లు ఎందుకు ఈ చెట్టు ఇట్లా కాసింది అంటుగట్టినరా హైబ్రిడ్ ఇత్తనాలు తయారు చేసేటప్పుడు ఏమైనా గల్తీ అయి కల్తీ జరిగిందా అనేది పరీక్షలు చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు అంతా మల్టీ టాస్క్ రోజులు కాబట్టి చెట్లు కూడా మల్టీ వెజిటేబుల్ కాస్తున్నాయా అనేది తేల్చి చెప్తారట. ఇట్లనే అన్ని చెట్లు కాస్తే రైతులు తీరు పంటలు పెట్టుడు కాకుండా ఒక్క తీరు ఇత్తనాలే వేసి రకరకాల పంటలు తీస్తారు కావచ్చు రాబోయే రోజుల్లో. చూడాలే ఎట్టుంటుందో ముందు ముందు. మరి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం మజాక దూసుకెళ్లి దుమ్ము లేపుతున్నది. కడుమ పార్టీలకు కళ్ళు బైర్లు గమ్మెతడి చేస్తున్నది. సోషల్ మీడియా ప్రచారంలా ఎవ్వరు బీటి చేయనంతగా ఏకగ్రీవంగా ఏలుతున్నది. అడ్డగోలు ప్రచారం కాకుండా ఆలోచన కలిగించే యాడ్స్ తయారు చేసి వీడియోలను పొట్టు పొట్టు తిప్పుతున్నది. ఒక్కో వీడియో ఒక్కో ఆనుముత్యం అన్నట్టే తయారు చేసిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. మమ్మీ మమ్మీ ఓటింగ్ టైం అయిపోతుందే, నడు జల్దీ పోదాం. ఆగు బేటా, ఎక్కడ ఒక్కడే ఉన్నాయి ఈ బాసాన్లు దోమాలే, ఈ చెత్తంతా క్లీన్ చెయ్యాలి అప్పుడు అమ్మా. ముందు ఇంటి చెత్తని కాదు రాష్ట్రానికి పట్టిన చెత్తని క్లీన్ చేద్దాం నడు. ఏందే ఏమైంది? ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు మాట్లాడుతున్నావు. కాకపోతే ఏందే మరి, నువ్వు రాత్రి పగలు కష్టపడి కరెంట్ బిల్ కడితే వాళ్ళు సరిగ్గా పవర్ కూడా ఇస్తలేరు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుండే కదా. ఇల్లు 6 హామీలు ఆశ పెట్టి అసలుకే ఎసరబెట్టిండ్రు. ఈ దొంగల హామీలు నమ్మినందుకు మన స్టేట్ డెవలప్మెంట్ కూడా అయిపోయింది. ఈ ఫేక్ ప్రామిస్లు ఇచ్చినోళ్ళు కోటేస్తే మన తెలంగాణ ఫ్యూచర్ ఇంకేమైతుందో. అవు బేటా, డెవలప్మెంట్ అంటే ఏందో రుచి చూపించిన సర్కార్ నిడిచిపెట్టి ఈ జీరో ప్రామిస్ గాళ్ళని నమ్మినాం. కష్టం వస్తే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెడతలేరు. అందుకే మమ్మీ మనకి ప్రాక్టికల్ లీడర్షిప్పే కావాలి. మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ భరోసానే మళ్ళా రావాలి. నడు ఈ చెత్తను ఓట్తో క్లీన్ చేసి మన కారు గుర్తుకే ఓటేద్దాం. చెత్త ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది. నడు బేటా నడు. మరి అంతే కదా, ఇంట్లున్న చెత్త గురించి తర్వాత కానీ రాష్ట్రంలో ఉన్న చెత్తను ముందుగా ఊడ్చేయాలి. అది క్లీన్ అయితే ఇల్లు క్లీన్ ఉంటుంది, కాలనీ క్లీన్ ఉంటుంది అన్నట్టు సూపర్ యాడ్ చేసిండ్రు. ఇక దీని తర్వాత ఇక గిది చూడుర్రి. హలో సార్, నేను రేవంత్ని. ఢిల్లీకి వస్తున్నా, మీ అపాయింట్మెంట్ కావాలి. कौन बोल रहा है? आवाज नहीं आ रहा है आपका? सर मैं तेलंगाना सीएम बात कर रहा हूँ. अपॉइंटमेंट चाहिए आपका. हेलो 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 सर, मैं रेवंत. कौन बोल रहा है? रेवंत. हेलो रेवंत सर. हेलो 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 सर, कैन यू हियर मी? रेवंत करू, चीफ मिनिस्टर ऑफ तेलंगाना wants to speak with you. वॉइस क्लियर नहीं है. कम अगेन. Sir, Revant, which means R for rowdy,
E for egoistic, V for vulgar, A for arrogant, N for negligence, T for troublemaker and H for hopeless. अरे क्या बकवास है फोन काटो సార్ మీ అపాయింట్మెంట్ కట్ అయింది. చూసిండ్రు కదా అక్కడ హైకమాండ్ కి మన సీఎం పేరే వినబడతలేదు. ఇక మన బాధలు సమస్యలు వాళ్ళకి ఎట్లా గుర్తుంటాయి? మాట తప్పి మాయ మాటలతో మోసం చేసే ఈ డ్రామాలు ఆపాలి. రేవంత్ రెడ్డి అంటే ఆర్ అంటే రౌడీ, ఈ అంటే ఈగో ఉన్నాడు, వి అంటే వల్గరు, ఏ అంటే ఆరోగెంట్, ఎన్ అంటే నెగ్లిజెన్సీ, టీ అంటే ట్రబుల్ మేకరు, హెచ్ అంటే ఓప్లెస్ అని సీఎం అసిస్టెంట్ అవతలకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. మొత్తం విన్న హైకమాండ్ బక్వాస్ బంద్ పెట్టుర్రని ఫోన్ కట్ చేస్తారు. ఢిల్లీ అపాయింట్మెంట్ కోసం రేవంత్ రెడ్డి తనలాటను ఇక గిట్లా చూపెట్టిర్రు ఈ వీడియోలో. ఇక ఇంకోటి చూడుర్రి. ఏంది బిడ్డ గట్లున్నావు? అల్లుడు మంచిగా చూసుకుంటలేడు? ఏమేం చెల్లే అంత చిన్నపోయినావు? పెట్టుకోతలే మన తక్కువైనా? నీకేం తక్కువైంది బిడ్డ? అన్న అడుగుతాను కదా చెప్పు. నేను అడిగింది చేస్తా అని మాటిస్తా అడుగుతా. చెప్పు చెల్లే, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. నీ సంతోషం కంటే నాకేం ఎక్కువ కాదు. ఇంకోసారి కాంగ్రెస్ కోటే అని మాటి అన్న. ఏమేం చెల్లే గట్ల అడుగుతున్నావు? నీకు తెలియదా అన్న, కాంగ్రెస్ వచ్చినాక ఎంత ఆగమైందో. ఓళ్ళు సంతోషంగా ఉన్నారు, నువ్వు ఏరుకోర తెచ్చిన మొగుడు ఎగిరెగిరి అన్నట్టు చేస్తుండు. ఆడబిడ్డలకి ఇచ్చిన హామీలన్నీ గాల్ల కలిపిండు. పొలానికి ఇస్తానన్న పైసలు లేవు, పింఛన్కి ఇస్తానన్న 4,000 లేవు, రుణమాఫీ కూడా లేదు. గిదేనా అన్న సర్కార్ అంటే? అది చెల్లే ఇంకేం ఆలోచిస్తలేవు, ఈ చెల్లకు మాటిచ్చినవు గంతే. అవు చెల్లే, నేనెందుకు అద్దంట? పక్కా ఏసారి మంచి ఎత్తడని ఓటెత్తే మొత్తం నష్టం పట్టించిండు. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలకు కూడా వాళ్ళ పార్టీ ఎట్లున్నది, ఎటువంటి పరిపాలన చేస్తున్నదని కళ్ళు తెరిపించేటట్టున్నది ఈ వీడియో. ఇంటి ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీలో తిరిగి అన్నకు ఎరక చెప్తుంది. శల్య బాధ అన్నకు అర్థం కాగానే కాంగ్రెస్ పార్టీ ఫోటో కింద పడుతుంది. ఇక ఈ వీడియో బాగా ఆలోచించేటట్టు ఉన్నదని చాలా మంది ఆడవాళ్ళు దీన్ని పొట్టు షేరింగ్లు చేస్తున్నారు. లైకులు అయితే వశపడతలేవు పోర్రి. సోషల్ మీడియా నడిపేటోళ్ళకే అంతు పడతలేదట, అంతగానం షేరింగ్లు అవుతున్నాయట. ఇక ఇదైతే మస్తు గమ్మత్తున్నది. ఈ వీడియో చూడుర్రి. నమస్తే అన్న. నమస్తే అన్న. బస్ స్టాండ్ పోతున్నావే? అరే కూసో అన్న. ఏందన్నా మీ పార్టీ జెండా కాకుండా మా పార్టీ జెండా కట్టినావు? సంజయ్ అన్న, మా ఆటో బతుకులకు, రైతన్న ట్రాక్టర్లకు కేసీఆర్ చేసిన సాయం చాలా లేటుగా తెలుసుకున్నా అన్న. కేసీఆర్ అన్న గొప్పతనం ఏంటంటే నీది ఏ పార్టీ అని అడగలేదు, నీకు కష్టం ఏందని అడిగిండు. నీది ఏ కులం అని అడగలేదు, నీకేం కావాలని అడిగిండు. నీది ఏ జెండా అని అడగలేదు, నీ వెనక నీ ఉన్నారా అన్నాడు. మీరే కరెక్ట్ సంజయ్ అన్న. మీరు మంచిగా అర్థం చేసుకున్నారన్న. బండి నడపడం చేతనైనోడి చేతిలోనే స్టీరింగ్ ఉండాలా, రాష్ట్రం నడపడం చేతనైనోడి చేతిలోనే రూలింగ్ ఉండాలా. సరే పద. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆటో డ్రైవర్ల బతుకులు ఎట్లా ఆగమవుతున్నాయో అది తెలుసుకున్నాక ఆటో అన్నలు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత కసితో ఉన్నారో చెప్పకనే చెప్తున్నది ఈ యాడు. దీంతోనే ఆటో డ్రైవర్ అన్నలు ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీకి పడద్దని పదురుకుంటున్నారట. ఇప్పుడు ఈ వీడియోను ఆటో డ్రైవర్ అన్నలు పొట్టు వైరల్ చేస్తున్నారు. ఆటోకు 10 షేర్లు అన్నట్టు 100 గ్రూపులలో షేరింగ్లు చేస్తున్నారు, లైకులు కొడుతున్నారు. నమస్తే మేడం. ఏంది మేడం జల్దీ రమ్మని ఫోన్ చేసిళ్ళు? నా కొడుకు ఏమన్నా చదువుతలేడా ఏంది? ప్రాబ్లం మీ కొడుకు చదువు కాదు, మీ కొడుకు నోరు. ఒక్కొక్కరిని పండబెట్టి పేగులు తీసి మెడలు వేసుకుంటా బిడ్డ. ఈ బట్టలు ఇప్పి నడి బజార్లో ఉరికించుకుంటా కొడతా బాలీ బే. నాకే అడ్డం మాట్లాడతావా బే, నరుకుతా కొడుకా. ఇది సార్ మీ కొడుకు ప్రవర్తన. ఇది స్కూల్ అనుకుంటున్నాడా లేక అసెంబ్లీ అనుకుంటున్నాడా? ఫ్లాష్ బ్యాక్. ఈ సన్నాసి అలాకి ఎర్ర గాల్చి వాతలు పెడతావు మీరు ఒక్కసారి చెప్పండి. నీ మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఇతనేరా మన నాయకుడు. సారీ మేడం, తప్పెక్కడ జరిగింది నాకు అర్థమైంది. ఇంకోసారి అలా జరగదు. నా కొడుకు కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వెళ్ళొస్తా మేడం. సరే అండి. మర్యాద లేని నాయకత్వాన్ని గిట్లనే చెత్తకుప్పల వాడేయాలి. మన మర్యాద గల నాయకుణ్ణి మనమే గెలిపించుకోవాలి.
కారు గుర్తుకే ఓటు వేస్తామని చెబుతుండు జనమో రన్న టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేద్దాం తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ. రాజును బట్టే రాజ్యం ఉంటది అన్నట్టు రాష్ట్ర సీఎం తీరుగానే జనం తయారవుతారు. అట్లా సీఎం రేవంత్ రెడ్డి బూతులకు చిన్న పోరగాన్లు ఎట్లా తయారవుతారో అది కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్లకు ఎట్లా నష్టం జరుగుతుందో చెప్పగానే చెప్పింది ఈ వీడియో. చెత్త బుట్టల కండువ పడేటట్టు చేసింది. ఈ వీడియో కూడా రాష్ట్రం మొత్తం రయ్య తిరుగుతున్నది. ఏ సెల్లులో చూసినా ఈ యాడ్ వీడియోలే దర్శనం ఇస్తున్నాయి. ఊరు గ్రూపులు, ఫ్రెండ్స్ గ్రూపులు, కాలేజ్ గ్రూపులు అనే తేడా లేకుండా ఏమో తిరుగుతున్నాయి ఈ వీడియోలు. ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీ పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ పార్టీ కంటికి కానొస్తలేదు సోషల్ మీడియాలో. ఎక్కడో అడుగున పడ్డది. పాతాల గరిగే వేసి ఎంకులాడినా దొరకకుంటున్నది. ఈ వీడియోలతోని బీఆర్ఎస్ పార్టీకి వచ్చే మెజార్టీ కంటే ఇంకో 20-30 వేల మెజార్టీ పెరుగుడు ఖాయం అన్నట్టే కనిపిస్తున్నదట. చూడాలి మరి ఎంత ఎక్కువ మెజార్టీ పెంచుతాయో ఈ వీడియోలు. చూసిరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.